కానీ మీరు అదృష్టం అంటారు. అయితే ఇంతకుముందు అసలు ఎప్పుడు పథకాలు ఎప్పుడు ఇస్తారు మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. చాలా సందర్భాల్లో అడుగుతూ వచ్చారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కదా! ఈసారి వాళ్ళిచ్చిన వాటిలో మెజారిటీ అంటే ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం గాని ఇలాంటివన్నీ మేము ఈసారి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా ఒక అనౌన్స్‌మెంట్ దాదాపుగా ఖరారైనట్టుగా అనిపిస్తుంది. సో, మీరనుకున్నట్టుగా వాళ్ళు అసలు ఆయన చెయ్యరు అన్నారు గానీ, చేయడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది అన్నది ఇవాళ టీడీపీ చెప్తుందన్నమాట. ఎవరన్నారు చేస్తారు అని? బడ్జెట్‌లో పెట్టినంత మాత్రం చేసినట్టు లెక్క. హ్మ్. మొదటి ఏడాది బడ్జెట్‌లో 5,000 కోట్లు పెట్టారండి తల్లికి వందనం. హ్మ్. ఒక్కళ్ళకన్నా ఇచ్చారు 15,000. 5,000 కోట్లలో ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున ఇవ్వాలి. అసలు దానికి సంబంధించి బడ్జెట్ 5,000 కోట్లు కాదు, దాదాపు 13,000 కోట్లు. హ్మ్. కానీ మొదటి ఏడాది 2024, 25 బడ్జెట్‌కి సంబంధించి వాళ్ళు 5,000 కోట్లు తల్లికి వందనం అన్నారు. ఒక్కళ్ళకి కూడా 15,000 ఇవ్వాల. బడ్జెట్‌లో పెట్టి వాట్ ఈస్ ద యూజ్? హ్మ్. 2 రైతుకు సంబంధించినటువంటి దాంట్లో మాది రైతు భరోసా అనే స్కీము. ఇప్పుడు వాళ్ళ పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఇవ్వాలి. ఇంటూ 20,000 ఇవ్వాలి. 10,000 కోట్లకు పైగా ఇవ్వాలి. 1,000 కోట్లు పెట్టారు మొట్టమొదటి బడ్జెట్‌లో. హ్మ్. సరే ఆ 1,000 కోట్లన్నా ఎవరికన్నా ఇచ్చారా అంటే కనీసం తెలుగుదేశం రైతుకు కూడా ఇవ్వాల. ఇంక వేరే పార్టీ రైతుకు వదిలేయండి. హ్మ్. కనీసం ఆ 1,000 కోట్లు ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. సో బడ్జెట్‌లో పెట్టామంటే వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు కూడా బడ్జెట్‌లో పెట్టారండి. ఇస్తారని గ్యారంటీ ఉందా? హ్మ్. దీపం పథకం అమలు చేస్తున్నాం అన్నారు. ఎంతమందికి వస్తుంది చెప్పండి? 1,54,00,000 కార్డులు ఉంటే 90 లక్షల మందికి ఇస్తున్నాం అంటున్నారు. అది కూడా మనం డబ్బులు కడితే 24 గంటల నుంచి 45 గంటల లోపు అకౌంట్లో పడతాయి అంటున్నారు. 4 నెలలు అయినప్పటికీ పడలా. హ్మ్. ఏది దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ మనం డబ్బులు కడితే 4 నెలలు అయినా డబ్బులు పడలా. మరి ఇంకేంది వాళ్ళు ఇచ్చేది? సో పబ్లిసిటీగా చేసుకుంటారు. పబ్లిసిటీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి ఈ దేశంలో ఎక్కడా లేని పబ్లిసిటీ స్టంట్స్ ఉంటాయి. దానికి ఏదోడు సినిమా పార్టీ కలిసింది కదా జనసేన, 2 కలిస్తే ఇంకెట్లుంటాయి? హ్మ్. మన ఈ మధ్య మీరు ఒక వీడియో వచ్చింది. ఎన్నికలప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రచారానికి సంబంధించిన యాడ్. హ్మ్. మా భార్య భర్త ఉంటారు. భర్త రాసుకుంటా ఉంటుంది పేపర్ మీద. అన్నవరం, తిరుపతి, శ్రీకాళహస్తి, హ్మ్. సింహాచలం ఇట్లా లైన్‌గా రాసుకుంటా ఉంటది. మా భార్య రాసుకుంటా ఉంటే భర్త వస్తాడు. ఇయన్నీ పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి సంబంధించి ఆయన అడిగితే, ఇయన్నీ మనం చేయలేములే అంటే, లేదు వచ్చేస్తున్నాడు, జనసేన వచ్చేస్తుంది, ఉచిత బస్సు ఇస్తారు, తిరుపతి వెళ్ళొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఏ విధంగా ప్రచారం చేశారు చూశారు కదా. చంద్రబాబు నాయుడు వీడియోలో మనం ఉన్నాయి కదా. అక్క చెల్లెమ్మలారా మీరు యాడికి కావంటాడు, ఎన్నిసార్లు కావండి అన్నిసార్లు వెళ్తారా? మీ అత్తగారింటికి వెళ్తారా? మీ అమ్మగారింటికి వెళ్తారా? మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తారా? యాడికి వెళ్ళినా ఫ్రీ అన్నాడు కదా. హ్మ్. ఇప్పుడు అసలు ఉందా? అసలు కనీసం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తానికి కూడా ఫ్రీ లేదు కదా. మరి వీళ్ళు స్టంట్ అలే ఉంటాయి. ఆల్రెడీ ఏడాది అయిపోయింది. పక్క రాష్ట్రాలు దానికన్నా ముందే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు కదా! మహిళలందరినీ బస్సులు ఎక్కిచ్చేసి ఆయన వీడియో చూపిచ్చేసి మీరు వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు కూడా అవుతున్నాయి. డెఫినెట్లీ చేస్తాం. ఎందుకు చేయం? హ్మ్. మాకు ఈరోజు 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు. అంటే ఎలాగో ఉగాది నుంచి మేము స్టార్ట్ చేస్తామన్నప్పుడు కొద్ది రోజుల ముందు ఉగాది స్టార్ట్ చేస్తామంటే బడ్జెట్లో పెట్టలేదు కదా. హ్మ్. ఉగాది స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం బడ్జెట్లో ఎందుకు పెట్టలా? హ్మ్. ఉగాది ఎప్పుడు? ఇంకో 10 రోజుల్లో ఉగాది వస్తుంది. మరి దానికి విధి విధానాలు ఏమన్నా ఖరారు చేశారా? హ్మ్. ఆయన పోయిన ఉగాది అన్నారు. పోయిన ఉగాది కాదు, పోయిన దసరా అన్నారు. తర్వాత న్యూ ఇయర్కి అన్నారు, సంక్రాంతికి అన్నారు. పండగలు వెళ్ళిపోతున్నాయి, బస్సులు కూడా ఊరు దాటి వెళ్ళిపోతున్నాయి. కానీ బస్సుల్లో ఫ్రీ మాత్రం ఎవరికి లేదు. హ్మ్. సో ఖచ్చితంగా దాని మీద నిలదీస్తాం. ముందుంది ముసలి పండుగ. ఈ ప్రభుత్వానికి అప్పుడే ఉంది. ముందు చుక్కలు కనపడతాయి. ఇప్పుడు మేమే మాట్లాడుతున్నాం. ఇంకా స్టార్ట్ అవుతారు. మహిళలు స్టార్ట్ అయితే ఎక్కడికక్కడ చీపుర్లు పట్టుకొని తరిమే రోజులు వస్తాయి. ఎక్కడ వదిలే ఉండదు. కానీ ఇప్పటికి ఏదో ఒక అంటే అఫీషియల్‌గా ఒక అనౌన్స్‌మెంట్ అయితే వచ్చినట్టుంది కదా! అంటే వేరే ఊర్లకు గాదు, సొంత జిల్లాలో ఉన్న మహిళలు ఆ జిల్లాలో తిరగడానికి అవకాశం కల్పిస్తాము అని చెప్పి దానికి ఉగాది నుంచి వస్తారని ఒక స్టేట్మెంట్ కూడా వచ్చినట్టుంది. సో, అది అనుకున్నా సరే మీరు చెప్పే ప్రకారము రాష్ట్రం మొత్తం తిరగడానికి అవకాశం లేదు. కేవలం జిల్లాలో తిరగాలి. సో, అంటే ఇంకొక కీలకమైన అంశం ఇక్కడ ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్న కర్ణాటక గానివ్వండి, ఇప్పుడు తెలంగాణలో గానివ్వండి, ఆర్టీసీ నష్టాల్లోకి పోతోంది అంటే ఆ 2 మోడల్స్‌ని చెక్ చేసి బెస్ట్ మోడల్‌ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అన్నది టీడీపీ చెప్తున్నమాట. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్తున్నారు. అలాంటప్పుడు బెస్ట్ ఇచ్చేటప్పుడు ఈ సమస్యలన్నింటినీ ఓవర్‌కమ్ అవ్వడానికి వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నంగా దాన్ని చూడొచ్చు కదా! కర్ణాటకలో మన ఎలక్షన్స్ కంటే 1 ఇయర్ ముందు ఎలక్షన్స్ జరిగినాయి కర్ణాటకకి. హ్మ్. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కంటే కర్ణాటక అసెంబ్లీకి 1 ఇయర్ ముందు జరిగినాయి. తెలంగాణకు ఒక 6 నెలలు ముందు జరిగినాయి. అవును. అంటే మన ఎన్నికలు వచ్చే టైంకే అక్కడ ఆల్రెడీ 1 ఇయర్‌లో 9 నెలలు, 10 నెలలు బస్ ఫ్రీ నడిచింది. ఇక్కడ కూడా తెలంగాణలో ఒక నెల అనుకుంటా గ్యాప్ ఎమ్మటనే పెట్టారు. హ్మ్. మరి అమలు చేస్తున్నారు అక్కడ. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా నోటికేదొస్తే అది రాజకీయ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారా? ఇప్పుడు మేము అమలు పరచాలంటే అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం. ఏడ చూసారు అసలు ఇప్పుడు వరకు మీరు ఏమన్నా ఈ 9 నెలలు, 10 నెలలు ఏమన్నా పరిశీలించి వచ్చారా? పరిశీలించి వస్తే మరి ఎప్పుడు ఇస్తాం ఏందని ఎందుకు క్లారిటీ లేదు? మొదటి బడ్జెట్లో పెట్టలా, రెండో బడ్జెట్లో పెట్టలా.
మేము అక్కడ ఆర్టీసీ నష్టాలు ఉందాం తెలుసు, అందరికి ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఈ రాష్ట్రం కూడా ఇబ్బందుల్లో ఉందని తెలుసు. మరి నువ్వు ఈ గాలి మాటలన్నీ మాట్లాడావు కదా, నోటికి ఏదో వస్తే అది వాగావు కదా. 14 లక్షల కోట్లని దుష్ప్రచారం చేసిన నోటితోనే నువ్వే చెప్పావు కదా, 14 లక్షల కోట్ల అప్పని చెప్పిన నువ్వే ఈ పథకాలన్నీ ఇస్తా అన్నావు. మరి సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా జనం ఓట్ల కోసం ఏ గాలి మాటలైనా చెప్తారా ఈ కూటమి నాయకులు? ఇప్పుడు చెప్పండి, మేము చెప్పిన ఈ గాలి మాటలు మమ్మల్ని శిక్షించండి అని చెప్పి ఇప్పుడు మాట్లాడండి. మేము కూడా అమ్మో శిక్షించమంటున్నారు కదా అని చెప్పి ప్రజలు శిక్షిస్తే మేము కూడా అడగడం మానేస్తాం. అట్లా కాకుండా మేము ఇప్పుడు మనం చేస్తాం అన్నది ఖచ్చితంగా చేయగలిగితేనే చెప్పాలి. లేకపోతే దొంగ ప్రామిసులు ఎందుకు చేయటం చంద్రబాబు నాయుడు గారు? అంటే మాకు 5 ఏళ్ల సమయం ఉంది. అందులో భాగంగా వైసీపీ 5 ఏళ్ల పాటు చేసిన పరిపాలన వల్ల రాష్ట్రం 15-20 సంవత్సరాలు వెనక్కి అభివృద్ధి చేస్తున్నాము. అమరావతి రీకన్స్ట్రక్షన్ అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు దాని నుంచి వచ్చే ఫలాలు కానివ్వండి, ఇప్పుడు ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వచ్చిన తర్వాత మాకు 5 ఏళ్ల సమయంలో మేము చేస్తాము అంటారు. దాన్ని మీరు జస్టిఫై చేసినట్టే కదా. ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టినప్పుడు మొదట 4 ఏళ్ళు చెయ్యం, చివరి 6 నెలలు అన్నీ చేస్తామని చెప్పి చెప్పాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు కదా, మేము పెన్షన్ ఏదైతే 3,000 నుంచి పెన్షన్ పెంచేటటువంటి దాంట్లో మొదట 3 ఏళ్ళు పెంచలేనని చెప్పాడు. ఎప్పుడు పెంచాడు డేట్లతో సహా చెప్పాడు, ఇయర్లతో సహా చెప్పాడు మొత్తం. అది నాయకుడికి ఉండే లక్షణం, అది క్రెడిబిలిటీ. మనం ఎప్పుడు చేస్తాం ఏందని చెప్పాలి. అంతే తప్ప ప్రతి రైతుకి, ప్రతి మహిళకి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి అందరికీ ఇచ్చేస్తామని మీరే చెప్పి లోకేష్ గారు అయితే ఇంకా ముందడుగేసి జనవరి 1 జాబ్ క్యాలెండర్. ఏ జనవరి 1 అది చెప్పలే కదా. అంటే ఏ జనవరి 1 చెప్పలేదు కాబట్టి మేము అందరం వెళ్ళాం, ప్రజలందరూ వెళ్ళేవాళ్ళు, వీళ్ళు తెలియగలవాళ్ళు. అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఏడాది జాబ్ క్యాలెండర్ జనవరి 1 అన్నాడు. మరి మొట్టమొదటి ఏడాది అంటే ఎప్పుడు? ఆల్రెడీ జనవరి 1 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి కూడా పోతుంది. ఇంకెప్పుడు మీరు ఇస్తారు? సో వీళ్ళు అధికారంలోకి రావటం కోసం అబద్ధాలు చెప్తారనేది క్లియర్ మరొకసారి ప్రూవ్ అయింది. సో దానికి తగిన ప్రతిఫలం కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు. కానీ 4 రోజులు లేట్ అయ్యిద్ది అంతే. ఎందుకు ఎలక్షన్ రావాలి కదా లేట్ అంటే. ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎట్లా బుద్ధి చెప్పాలో అలా చెప్తాం.